అండి, ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. షుగర్ బదులు పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా చేసుకోవాలి. చూడండి, ఈ పిండి అనేది సాఫ్ట్గా ఉండొద్దండి. ఇప్పుడు ఒక 10 minutes సైడ్కి పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, పిండి అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. కింద అతుక్కోవద్దంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఈ కటింగ్ మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, తీసి సైడ్కి పెట్టేసిన, మళ్ళీ చేసుకుందాం. చూడండి, పిండి కింద తక్కువ ఉండే వరకు అతుక్కపోతుంది. కదా, ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు బిస్కెట్ ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఎందుకంటే వట్టిగానే మాడిపోతుంది, గోధుమ పిండి కదా, వట్టిగానే మాడిపోతుంది అన్నట్టు. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేయాలి. చూడండి ఎంత క్రంచీగా ఉందో. బిస్కెట్స్ ఎలా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్.